వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యాక అలాట్మెంట్ లెటర్ చాలామంది స్టూడెంట్స్కి తెలంగాణలో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ చాలామందికి కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ అండ్ సేమ్ సీట్ రావడం జరిగింది. అది కామెంట్స్ కూడా కొంతమంది పెడుతున్నారు. సో ఎంతమందికి సేమ్ కాలేజ్ రిపీట్ అయిందో కామెంట్స్లో పెట్టండి. ఫస్ట్ ఫేజ్ కాలేజ్, ఫస్ట్ ఫేజ్ సీట్ అని చెప్పి పెట్టండి. సో మొత్తం ఎలాబొరేటెడ్గా కాకుండా జస్ట్ అది పెడితే మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో మోస్ట్లీ అందరికీ అయ్యిందా లేకపోతే ఎవరికైనా ఫ్యూ మెంబర్స్కి అయ్యిందా అనేది మనకు తెలుస్తుంది. లేదు మీకు సెకండ్ ఫేజ్లో కొత్త కాలేజ్ వచ్చిందంటే న్యూ కాలేజ్ అని పెట్టండి, సరిపోతుంది. ఫైన్ స్టూడెంట్స్, దీంతోపాటు మనం ఈ వీడియోలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అనేది ఒకటి. తర్వాత బి కేటగిరీ సీట్స్, స్పాట్ అడ్మిషన్స్, ఇంటర్నల్ స్లైడింగ్. సో ఇవి చాలా మెయిన్ టాపిక్స్. సో వీటి గురించి మనం డిస్క్రైబ్ చేస్తూ తర్వాత వాటిలో ఫీ అనేది ఎలా ఉంటుంది వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటూ కంప్లీట్గా వీడియోని కవర్ చేద్దాము. సో కొంచెం ఎలాబొరేటెడ్ వీడియో ఉంటుంది, పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ జేఎన్టీకి సంబంధించి హైదరాబాద్ కానీ లేకపోతే కాకినాడ, అనంతపూర్ లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ రిలేటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో బీటెక్ కోర్సెస్ గురించి, క్లాసెస్ గురించి చెప్తూ వస్తుంటున్నాము. దీంతోపాటు మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను అంటే నోట్స్ కానీ ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో ఇప్పుడు దాకా మీరున్న మనబడి ఇంటర్ అనే టెలిగ్రామ్ ఛానల్ కాకుండా మనబడి యూనివర్సిటీస్ అని చెప్పి ఇంకొక ఛానల్ ఉంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో వచ్చింది. దాంట్లో ఎన్రోల్ అయితే దాంట్లో మీకు అన్ని సర్టిఫికేట్స్ వాటి గురించి, నోట్స్ వాటి గురించి, క్వశ్చన్ పేపర్స్ వస్తుంటాయి. దెన్ అలాగే ఈ యూనివర్సిటీస్ సంబంధించి రిజల్ట్స్ లేకపోతే ఎగ్జామినేషన్ ఫీ నోటిఫికేషన్స్, టైం టేబుల్స్ ఇలా ఏం వచ్చినా సరే మీకు నేను ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తుంటాను మొబైల్ యాప్ ద్వారా. సో ఆ మొబైల్ యాప్ కూడా మీరు ఎన్రోల్ అవ్వండి. ఆ మొబైల్ యాప్ ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఎన్రోల్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఏదైతే యూనివర్సిటీ అఫిలియేటెడ్ వచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు వస్తుంది. లేదు ఇప్పుడు కింద మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సెట్టింగ్ ఆప్షన్లో పోయి యూనివర్సిటీని చేంజ్ చేసుకుంటే దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఇమీడియట్గా మీకు మొబైల్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫైన్ స్టూడెంట్స్, ఫస్ట్ ముందు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నుంచి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నా కదా, అది చూద్దాం. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో మనకు ఫస్ట్ అలాట్మెంట్ లెటర్ అనేది వచ్చేసింది. అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత ఫీ అని సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అని వచ్చింది. ఇక్కడ టూ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఫస్ట్ క్యాండిడేట్స్ వచ్చేసేసి మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సేమ్ కాలేజ్ సేమ్ సీట్ వచ్చింది. సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ ఫీ కట్టుకునేసేసి ట్యూషన్ ఫీ కట్టుకొని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేసేసేయాలి. తర్వాత కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా ఇమీడియట్గా వెళ్ళాలంటే అది ఇంకా మనకు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఎక్స్టెండ్ చేశారు. ఇంతకుముందు 2 ఆగస్ట్ నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పారనమాట. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ మాకు ఇంట్రెస్ట్ లేదు, థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చా, ఆప్షన్ ఏమైనా ఉందా, బాగుంటుందా అని అడిగితే థర్డ్ ఫేజ్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్స్ చాలా తగ్గిపోయాయి, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. మనకి ఇంకా 15,000 సీట్స్ క్వశ్చన్ ఉన్నాయి అని చెప్పి మనం ఫస్ట్ నుంచి కూడా అనుకుంటూనే ఉన్నాము. 10,000 సీట్స్ నుంచి 25,000 సీట్స్ దాకా. ఇప్పటిదాకా దీని గురించి అయితే మనకి ఎక్కడ అఫీషియల్గా దీని ప్రస్తావన రాలేదు. సీట్స్ ఇన్ని మిగిలాయి, ఇన్ని మిగులుతున్నాయి అని చెప్పడం జరిగింది తప్పితే ఇవి రాలేదన్నమాట. సో కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మనకున్న రిమైనింగ్ సీట్స్ ఏదైతే 5,000 సీట్లు 6,000 సీట్లు ఉన్నాయో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు వెళ్ళండి. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేస్తే ఇన్ కేస్ మీకు బెటర్ కాలేజ్ అనేది రాకపోతే ఆ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏదైతే ఉంటుందో అదే కాలేజ్ మాత్రం ఉంటుంది. ఇన్ కేస్ థర్డ్ ఫేజ్లో మీకు బెటర్ కాలేజ్ వస్తే సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్ అయితే ఉండదు. సో అదొక మనకు అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. బట్ 50-50 ఉండి నాకు ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, మా ఇంటి దగ్గరే ఉన్న కాలేజ్ బాగానే ఉంటుంది, ఇంకా ఏమైనా బెటర్ వస్తుందేమో అనుకునే వాళ్ళు బెటర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళకుండా అయితే ఉండండి. ఇన్ కేస్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పొరపాటున మీరు ఏదైనా దీనికన్నా అధ్వానంగా ఉండే కాలేజ్ పెడితే దాంట్లో మీరు జాయిన్ అయిపోవాల్సి వస్తుంది. కాబట్టి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఎన్ని సీట్లు మిగిలాయి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో చూద్దాం. మనకు మెయిన్ సిఎస్సి ఏదైతే ఉందో సిఎస్సిలో 29,000 సీట్లకు గాను మిగిలింది 388 సీట్లే టోటల్గా. భర్తీ అయినవి 29,700, 388. సిఎస్సి ఏఎంఎల్ 13,778 భర్తీ అయిందంటే ఫిల్ అయిపోయింది, మిగిలింది మాత్రం 303. డేటా సైన్స్ 7,769, 216. ఐటీ వచ్చి 4,025 and 44. సైబర్ సెక్యూరిటీ 1,580, 41. సో ఇంకా రిమైనింగ్ ఈసీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈసీ 10,879 ఉంది, 557 అయితే మిగిలింది. ఇంత రిమైనింగ్ అంతా కూడా ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ ఇవి మాత్రమైతే మిగిలి ఉన్నాయన్నమాట. టోటల్గా మనకు 94.2%
టోటల్గా మనకు సీట్లు అయితే భర్తీ అయినాయి. ఇంకా 5,000 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, మనకు ఇంతకుముందు మనకు ఆల్మోస్ట్ 1,20,000 1,30,000 అట్లా సీట్లు చూపించేవి. ఇప్పుడైతే మనకు 81,490 మెంబర్స్కి సీట్స్ వచ్చాయి అని చెప్పి అన్నారు. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ టోటల్గా మిగిలిన సీట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే కూడా ఎక్కడ కూడా మనకు అప్డేట్ అయితే లేవన్నమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం 94.2% అయితే మనకు అప్డేట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మిగిలింది మాత్రం ఓన్లీ 5,000 సీట్స్. అది కూడా మనకు కావాల్సిన మెయిన్ కోర్సెస్ లైక్ సిఎస్సి అండ్ సిఎస్సి ఏఎంఎల్ వీటన్నిటిలో కూడా ఒక 300, 200 ఈ రకంగానే ఉన్నాయి తప్పితే ఎక్కువ సీట్లు అయితే వేలల్లో అయితే లేవు. సో ఇది ఓవరాల్గా, అంటే అది కూడా ఏ కాలేజెస్ మనకు తెలియదు, టాప్ కాలేజెస్ ఏ కాలేజెస్ తెలియదు. సో ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి మీకు ఆల్రెడీ దాంట్లో అలాట్మెంట్ లెటర్లు ఇచ్చారు. సర్టిఫికేట్ కాలేజ్కి రిపోర్టింగ్ మాత్రం ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్కి వెళ్ళండి అని. సో ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు వెళ్ళి తర్వాత చేయాలి. సో ఫైనల్ ఫేజ్ ఎప్పుడు జరుగుతుంది మనకు అని అంటే రిపోర్టింగ్ అట్ ద 15th, 8th August, 13th August మనకు అయిపోతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ కూడా 13 August, 15th August మధ్యలో చేయాలి. అయితే ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సెకండ్ ఫేజ్లో మీకు కౌన్సిలింగ్లో కాలేజ్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఫీ అనేది కట్టండి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయండి. అలా చేసిన వాళ్ళకి మాత్రమే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అది చేయకపోతే మాత్రం డ్రాప్ అయితే అవుతారు, మీరు ప్రాబ్లం ఉంటుంది. అదొకటి. దెన్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ 16th August నుంచి 17th August దాకా. 17th Augustకి అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. సో మొత్తం టోటల్గా 17th Augustలో టోటల్గా ఎంతమంది జారారో తెలిసిపోద్ది. అయితే దీని తర్వాత మూడు థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బి కేటగిరీ సీట్స్, తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్, తర్వాత స్పాట్ అడ్మిషన్స్. ఫస్ట్ స్పాట్ అడ్మిషన్స్ గురించి తీసుకుందాం. స్పాట్ అడ్మిషన్స్ గురించి ఆల్రెడీ వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏమనంటే ద స్పాట్ అడ్మిషన్ guidelines for private universities, unaided engineering colleges will be placed in the website on 28th August 2024. 28th August తర్వాత మేము స్పాట్ అడ్మిషన్స్ గురించి చెప్తాం. సో స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటంటే మొత్తం కంప్లీట్గా కన్వీనర్ కోటా కింద, అంటే మీకు ఒక కాలేజ్లో 70% కన్వీనర్ కోటా ఉంటుంది, 30% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్ సీట్స్, గవర్నమెంట్కి 70% కాలేజ్ వాళ్ళు ఇవ్వాలి. 30% కాలేజ్ వాళ్ళు ఓన్గా అమ్ముకోవచ్చు అనమాట, ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు. సో ఈ 30% గురించి మనం మాట్లాడదాం. మళ్ళీ ముందు ఈ 70%. ఈ 70%లో ఇప్పుడు జరిగిన ఫస్ట్ ఫేజ్ కానీ, సెకండ్ ఫేజ్ కానీ, థర్డ్ ఫేజ్ కానీ ఇవన్నీ కూడా ఈ 70%లోనే అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ సీట్లన్నీ ఫిల్ అవుతూ వస్తూ ఉంటాయో ఫైనల్గా ఎన్ని సీట్లు మిగిలాయి అని చూస్తారు. అంటే కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవుతారు నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ లాంగ్ టర్మ్ తీసుకుందామని. సో అలా సీట్లు మిగిలిన అన్నీ కూడా లాస్ట్లో ఏం చేస్తారంటే స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఈ స్పాట్ అడ్మిషన్స్లో ఈ కాలేజ్ వాళ్ళు జాయిన్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా డైరెక్ట్గా ఏ కాలేజ్లో ఉంటే ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజ్లో పోయి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఎలా జరుగుతుంది అనేది మళ్ళీ 28th August రోజు ఇస్తారు కాబట్టి మనకు దాని గురించి చూసుకుందాం. సో ఇప్పుడు మనకు స్పాట్ అడ్మిషన్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్ స్లైడింగ్ గురించి ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఏంటంటే సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. ఇది చాలామందికి చాలా డౌట్స్ అండ్ కొత్తగా గుడ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటర్నల్ స్లైడింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీఏ ఉన్నారు, మీకు సిఎస్సి కావాలి, ఇంటర్నల్ స్లైడ్ అవ్వచ్చు. అంటే ఒక కాలేజ్లోని ఈసీఈ తీసుకున్న వాళ్ళు ఇంకొక సిఎస్సి తీసుకోవచ్చు. అంటే ఒక కాలేజ్లో ఏదైతే ఉందో ఆ కాలేజ్లో నుంచి సేమ్ కాలేజ్లోనే మీరు వేరే బ్రాంచ్ అనేది మారచ్చు, అంతే తప్పితే కాలేజ్ మారటం కాదు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ సిఎస్సి అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మీకన్నా ఇంకెవరైనా బెటర్ వాళ్ళు అప్లై చేశారనుకోండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది అది, అంటే బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. సో ఏమేమి కన్సిడర్ చేస్తారు ఇక్కడ? ఫస్ట్ థింగ్ వచ్చి మీ ఎంసెట్ ర్యాంక్ కన్సిడర్ చేస్తారు, టై అయ్యింది అనుకోండి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు, అది టై అయ్యింది అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తారు. ఇలా కన్సిడర్ చేసి ఇంటర్నల్ స్లైడింగ్ అనేది జరగడం జరుగుతుంది. మరి ఇంటర్నల్ స్లైడింగ్కి ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందా అంటే ఎస్, వెరీ క్లియర్గా ఇచ్చారు. ఫీ రియంబర్స్మెంట్ ఈస్ అప్లికబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ దాకా మనకు ఇంటర్నల్ స్లైడింగ్ అయిన వాళ్ళకి లేదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి మాత్రం మనకు ఇంటర్నల్ స్లైడింగ్ జరిగిన క్యాండిడేట్స్ కూడా ఫీ రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి గుడ్ న్యూస్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దెన్ ప్రొవిజనల్ అలాట్మెంట్ స్టేటస్, ఇవన్నీ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? 21st నుంచి 22nd August 2 days జరుగుతుంది. మరి ఇది ఎలా తెలుస్తుంది అంటే ఈ తెలంగాణ ఈఏపీ సెట్ వెబ్సైట్లో పెట్టరు. ఇది ఏ కాలేజ్ వెబ్సైట్ ఆ కాలేజ్ వెబ్సైట్లోనే పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిబిఐటీ జరిగితే సిబిఐటీ వాళ్ళ వెబ్సైట్లోనే చూసుకోవాలి తప్పితే మీకు సపరేట్గా ఇంటర్నల్ స్లైడింగ్ గురించి తెలంగాణ వెబ్సైట్లో ఓన్లీ నోటిఫికేషన్ ఇస్తారు తప్పితే ఏ సీట్లు ఖాళీ ఉన్నాయనేది మనకి ఇక్కడ చెప్పరు. సో మీరు అక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే, అంటే ఎన్ని మిగిలాయి అనే దాని గురించి సో ఆన్లైన్లో అప్లై చేసుకునేది ఇవన్నీ కూడా మీరు మళ్ళీ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి అయితే
చేసుకోవచ్చు అనమాట. మిగిలిన సీట్లు ఎన్ని అనేది మీరు వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవాలి. తర్వాత ఏవైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో మళ్ళీ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సేమ్ ఇప్పుడు ఎట్లయితే కౌన్సిలింగ్ జరుగుతుందో ఈ కౌన్సిలింగ్ దీనిలో జరిగి మళ్ళీ వాళ్ళకి వెబ్సైట్లో రిపోర్ట్ చేయడము, తర్వాత న్యూ బ్రాంచ్కి రిపోర్ట్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. తర్వాత డ్రాప్ అవుట్ అండ్ క్యాన్సిలేషన్ ఇఫ్ ఎనీ ఇంటర్నల్ స్లైడింగ్ షల్ నాట్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్. హౌవెవర్ సచ్ వేకెన్సీస్ షల్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ త్రూ లేటరల్ ఎంట్రీ త్రూ ఈసెట్ లేటరల్ ఎంట్రీ. డ్రాప్ అవుట్ అండ్ క్యాన్సిలేషన్స్ అంటే ఇప్పుడు సేమ్ మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేయలేదు కాలేజ్కి, సో మిమ్మల్ని డ్రాప్ అవుట్ కింద కన్సిడర్ చేస్తారనమాట. తర్వాత కొంతమంది ఇంటెన్షనల్గా మాకు అవసరం లేదు, మేము లాంగ్ టర్మ్కి వెళ్తాము క్యాన్సిలేషన్ అని చెప్పేసి క్యాన్సిలేషన్కి వెళ్తారు. సో వీళ్ళెవ్వరూ కూడా మళ్ళీ ఇంటర్నల్ స్లైడింగ్ కానీ లేకపోతే స్పాట్ అడ్మిషన్స్కి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళని పర్మిట్ అయితే చేయరు. అలాంటివన్నీ కూడా వేకెన్సీస్గా మిగిలిపోతాయి. ఆ వేకెన్సీస్ మిగిలిపోయినటివి సో ఎవరికి యూజ్ చేస్తారంటే ఈ సెట్ లేటరల్ ఎంట్రీ ద్వారా ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళకి ఫిల్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. షల్ బి పర్మిటెడ్ టు బి ఫిల్ త్రూ లేటరల్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్ త్రూ ఈ సెట్ లేటరల్ ఎంట్రీ. సెకండ్ ఇయర్లో వాళ్ళు వస్తారు, సో వాళ్ళకి పర్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇది అబౌట్ ద స్పాట్ అడ్మిషన్స్. నో అబౌట్ ద బి కేటగిరీ సీట్స్. అసలు బి కేటగిరీ సీట్స్ అంటే ఇందాక చెప్పినట్టు మనకు 30% సీట్లు ఏవైతే మిగిలి ఉన్నాయో వీటిని కాలేజ్ వాళ్ళు ఎక్స్ట్రా ఫీజుకి అమ్ముకోవచ్చు. సో ఎక్స్ట్రా ఫీజు అంటే దీంట్లో అది ఇట్స్ ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసిందే అది. సో దీన్ని ఏం చేస్తారంటే ఎన్ఆర్ఐ కోటా అంటారు, మేనేజ్మెంట్ కోటా అంటారు. సో దీనికి కూడా గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ ప్రైస్ అయితే పెడుతుంది, మీరు 1.5 lakh తీసుకోండి అని చెప్పి. వీళ్ళు దాని కాదు మాకు ఎక్స్ట్రా డొనేషన్ కట్టండి, డొనేషన్ కడితే ఇస్తాం, 6 లక్షలు కట్టండి, 7 లక్షలు కట్టండి అని కాలేజ్ టు కాలేజ్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది అనమాట. అది దానికి మనకైతే చేయము. సో బీ కేటగిరీ సీట్స్ గురించి ఆల్రెడీ నేను ఏం చేశారంటే మనకు బీ కేటగిరీ సీట్స్ గురించి నిన్న వచ్చిన దీని ప్రకారం ఆర్టికల్ ప్రకారం బీ కేటగిరీ సీట్స్ని నోటిఫికేషన్ రిలీజ్ చేసేసుకోండి అని గవర్నమెంట్ నుంచి అయితే అప్రూవల్ వచ్చింది. దాంతో మనకు బీ కేటగిరీ సీట్స్ అనేది దాని గురించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒక నోటిఫికేషన్ మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. సో ఇది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సీట్స్ వాటి గురించి బీ కేటగిరీ అడ్మిషన్ నోటిఫికేషన్ 2024-2025కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా కింద సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కేటగిరీ బి ఎన్ఆర్ఐ కోటా, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ సీట్స్ ఇలా ఉన్నాయన్నమాట. అయితే ఈ ఫీజులు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫీజు ఉంటుంది. ఆ ఫీజులు అనేది మీరు వాళ్ళ దగ్గర పోయి కనుక్కోవాల్సి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే రెస్పెక్టివ్ కాలేజెస్ అంటే ఇప్పుడు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సంబంధించిన బీ కేటగిరీ నోటిఫికేషన్ వాళ్ళ వెబ్సైట్లోనే ఉంటుంది, సిబిఐటికి సంబంధించి సిబిఐటీలోనే ఉంటుంది. అలా మీరు వాళ్ళ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి చూడాలా. ఇక్కడ మీకు టోటల్గా వాళ్ళు ఎన్ని సీట్లు మిగిలాయి, ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. సే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్కి 36 సీట్లు మిగిలాయి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి 72 సీట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, దాని ఎలక్ట్రానిక్స్ దీనికి 36 సీట్లు, ఇట్లా ప్రతి ఒక్క దగ్గర సీట్లు అయితే ఉండడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళి వీళ్ళు అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకోవడానికి ఎంత ఇస్తారు, 2,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే అప్లై చేస్తారు. సో కేటగిరీ బీకి 2,000 రూపాయలు, ఎన్ఆర్ఐ కోటాకి 2,000 రూపాయలు, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్కి 2,000 రూపాయలు. అంటే ఒకే పర్సన్ మూడింటికి అప్లై చేయాలంటే 2,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు క్లియర్గా ఎప్పుడెప్పుడు రావాలి, లాస్ట్ డేట్ ఎప్పుడెప్పుడు అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది మనకు ఆగస్ట్లో 7th ఆగస్ట్ అని చెప్పి. ఇట్లా కాలేజ్ టు కాలేజ్ చేంజ్ అయిపోతుంది. దెన్ ఫీ రకంగా బీ కేటగిరీ సీట్స్లో ఫీ ఎంత ఉంటుంది అంటే ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ ఫీ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఫీ అనేది మామూలు జనరల్గా వాళ్ళు ఫిక్స్ చేశారు కాబట్టి 1.5 lakh కాలేజ్ బట్టి కాలేజ్ ప్రకారం ఉంటుంది. దీంతో పాటు డొనేషన్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇది వెరీ వెరీ కామన్. ఇది ఇట్స్ ఓపెన్ సీక్రెట్, బయట ఎక్కడ కూడా మీకు రిసిప్ట్ ఇవ్వటాలు అవి ఇవి ఉండవు, మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. సో ఇది చాలా ముఖ్యం. సో ఇక్కడ టాప్ కాలేజెస్లో మీకు నెగోషియేట్ చేయడానికి అయితే కుదరదు అనమాట. మీరు పెద్ద పెద్ద కాలేజ్కి వెళ్తే, ఎందుకంటే చాలామంది ఇట్లాంటి కాలేజ్ సీట్స్ కోసం అని చెప్పి టాప్ 10లో టాప్ 15లో మీకు నెగోషియేషన్స్ ఏముండదు, వాళ్ళు ఎంత చెప్తే అంత కట్టేసి వెళ్ళిపోవాలి అంతే. కానీ టాప్ 20 తర్వాత మీకు నెగోషియేషన్స్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలా ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద బీ కేటగిరీ. దెన్ బీ కేటగిరీ సీట్స్లో ఎలిజిబిలిటీ ఏ రకంగా చూస్తారు అంటే ఫస్ట్ జేఈ మెయిన్స్ స్కోర్ కన్సిడర్ చేస్తారు. జేఈ మెయిన్స్ ఎంత వచ్చింది అని చెప్పి చూస్తారు. జేఈ మెయిన్స్ లేదు అనుకోండి, దెన్ ఈఏపీ సెట్ ఆర్ఎల్స్ ఎంసెట్ స్కోర్ చూస్తారు. ఎంసెట్ స్కోర్ ఎంత వచ్చింది, తర్వాత దీంతో పాటు ఇంటర్మీడియట్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ఇంటర్మీడియట్ మార్క్స్ టాప్ 10 కాలేజెస్లో ఉండేవన్నీ కూడా 85% ఆర్ 90% అబోవ్ ఉంటేనే వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది అన్నమాట టాప్ 10. సో దీస్ ఆర్ ఆల్ అంటే ఏంటంటే వీళ్ళు ఒక గైడ్ లైన్స్ ఏవో పెట్టుకోవడం జరిగింది తప్పితే సో దీన్ని మళ్ళీ వాళ్ళే మార్చుకోగలుగుతారు, మళ్ళీ వాళ్ళే తగ్గించగలుగుతారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఫ్రమ్ కాలేజ్ టు కాలేజ్ అండ్ మీరు ఎంత పే చేస్తున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇది స్టూడెంట్స్. సో టోటల్గా బీటీ కేటగిరీ, స్పాట్ అడ్మిషన్స్, తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి సో మోస్ట్లీ అంతా కూడా కవర్ చేశాను. ఇంకా స్టిల్ ఎక్కడైనా మిస్ అవుట్ అయితే ఒకసారి కామెంట్ అయితే పెట్టండి, వీలైతే దానికి సంబంధించిన రిప్లై వస్తుంది, లేదా మీకు ఇంకో వీడియో అయితే వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.